శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి జన్మలగ్నంలో శని ఉండడం ద్వారా శుభస్థానమే అయినప్పటికీ కూడా కొద్ది ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. గురువు కూడా మంచి స్థానంలో ఉండడం వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం. ఈ యొక్క రవి గురువుల యొక్క శుభస్థానముల చేత వీరికి మంచి ఆరోగ్యము, బంధుమిత్రుల కలయిక, పుణ్యక్షేత్ర సందర్శనము, సమయానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత ఉద్యోగస్తులకు స్థానచలనం ఏర్పడేటువంటి అవకాశము, ఆరోగ్య భంగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ 15 తర్వాత నుండి అకాల భోజనము అంటే సమయానికి భోజనం అనేది ఉండకపోవడం, తద్వారా తీవ్రమైనటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశము. మనము మాట అనకున్నా కూడా మాట అన్నాడు అని చెప్పేసి ఒక అపవాది ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మన మీద మనతో ఉండేవారే మన మీద ఏదో కల్పించి చెప్పడం ద్వారా సమాజంలో కొద్దిగా గౌరవభంగం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కుంభరాశి వారు ప్రతి నిత్యము కూడా దేవాలయానికి పోవచ్చు, అక్కడ ఆంజనేయ స్వామికి నమస్కారం చేస్తూ, నవగ్రహాలలో శనికి సంబంధించి ప్రతి శనివారము మంగళవారము తైలాభిషేకం చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి శని బాధ ఏదైతే ఉన్నదో అది కొద్దిగా తగ్గించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. వీరు గోమేధికం ధరించి ఈ యొక్క పూజాక్రతువులన్నీ కూడా చేయాలి. గోమేధికం ధరించడం ద్వారా వీరికి మానసికంగా ఒక రకమైనటువంటి శక్తి చేకూరుతుంది. ఆ శక్తి ద్వారా వీరు అనుకున్నటువంటి పనులలో కొద్దిగా విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది.